హలో ఎవరీవన్, దువ్వాడ శ్రీనివాస్ గారు సో బిగ్ బాస్ గురించి అయితే మరొకసారి కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ లోపల ఉన్నారనే చెప్పాలి. సో ఇప్పుడు ఆయన చేసిన ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా దువ్వాడ మాధురి గారు అలియాస్ దివ్యల మాధురి గారు అనాలేము. ఆవిడ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆవిడనే కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక 6 ఎంతమంది ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి కొంచెం హౌస్ రసాభాసగా మారిందనే చెప్పాలి. కొంచెం ఆర్గ్యుమెంట్స్, గోళ్ళు, వీళ్ళ మీద వాళ్ళ మీద నామినేషన్. అఫ్ కోర్స్ బిగ్ బాస్ కూడా అలాగే పొలాలు పెడతా ఉంటాడు. మీరు నామినేషన్ చేసుకోవడానికి వీల్లేదు, వచ్చిన వాళ్ళకే నామినేట్ చేయాలి, తర్వాత మీ పవర్ను ఉపయోగించి వాళ్ళు సేవ్ చేయొచ్చు. అంటే ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎవరింటి ఇష్టం, అందరూ సమానమే, అందరూ ఒకరికొకరు పరిచయం లేకుండా లోపలికి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చాక వాళ్ళకి ఒక అపరిచయాలు, వాళ్ళ స్నేహాలు, బంధాలు, రిలేషన్స్ ఏర్పరిచేలా చేయడం, వాళ్ళకి ఒక టీంలో పెట్టడం, ఇవన్నీ పొలం పెడతా ఉంటాడు బిగ్ బాస్, కామన్ అది. అయితే ఇప్పుడు ఈవిడ దివ్యల మాదిరి వైల్డ్ కార్డ్ ఏంటి, ఈవిడ ప్రతిది కూడా కొట్టొచ్చేలాగా మాట్లాడుతుంది. అంటే ఎలా, మేడం కూర్చోండి కూర్చుంటే కానీ చెప్పరా మేడం, ఈ పప్పు కొద్దిగా మధ్యాహ్నానికి అందరికి సాంబార్ చేయాలి, ఈ పప్పు చేయాలంటే బకెట్ నీరు పోయాలి దాంట్లో. అంటే ప్రతిదీ ఇలాగే నేను ఇలాగే మాట్లాడతాను, నా మాట తీరే అందరితో అలా మాట్లాడవే. మొన్న నేను మరి నాగార్జున గారు వీకెండ్లో మాట్లాడడం ఎందుకు అలా మాట్లాడలేదు అంటే, మనుషులు వీడవుడు ఆఫ్టర్ ఆల్ కింద స్థాయి అయితే ఒకలాగా, పెద్ద స్థాయి అయితే ఒకలాగా, జనరల్గా ఎవరైనా అదే మెంటాలిటీతో ఉంటారు. వాళ్ళ కింద ఆవిడ హౌస్లో కూడా 2-3 సార్లు నేను ఏదో ట్రైలర్లో చూశాను, మనం ఒకరికి చెప్పడమే కానీ మనకు ఎవరు చెప్పేది లేదన్నట్టు కూడా ఒకసారి ఒక డైలాగ్ కొట్టారు ఆవిడ. సో ఈ నేపథ్యంలో ఆవిడ అలాగా బిహేవ్ చేయడము, మొత్తం మీద నిన్న మొన్న నామినేషన్స్ ఏమైనప్పుడు ఆవిడకి ఇంకా నామినేషన్లో లేదు, మరి తర్వాత నామినేషన్లోకి వస్తారేమో తెలియదు కానీ. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదైతే తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, భార్య, కూతురు ఉన్నప్పుడు డిస్టర్బ్ అయ్యి, లేదంటే ఈవిడతో గడపడము, వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారో అది నాకైతే క్లారిటీ లేదు. తిరుపతిలో వెళ్ళి ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళడము, ఆ తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ వీడియోస్ తీసుకున్నారని అదొక పెద్ద వైరల్ అయింది. తిరుపతి కొండ మీద వీళ్ళు వీడియోస్ చేయడం ఏంటని. ఆ తర్వాత నుంచి టీటీడీ వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేశారు. సో మొత్తం వాళ్ళు ఎంత వైరల్ అయ్యారో, వాళ్ళేమనుకున్నారంటే వైరల్ అయితే అయ్యాం, మేము నలుగురికి తెలిసాం, ఫేమ్ అయ్యామని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిగతా అయితే మన గురించి ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకున్నవారు. బట్ వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలనుకున్నారు, ఏదో సంథింగ్ ఒకటి అయినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో కూడా చూస్తే ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఈ విరహం అనేది ఎప్పుడు ఉంటుంది, ఎవరి మధ్య, ప్రేమికుల మధ్యనో లేదంటే ఇద్దరు భార్యాభర్తల మధ్యనో ఏదో ఉంటుంది ఆ విరహం. సో ఆ విరహం గురించి అడిగినప్పుడు కూడా ఆయన ఒక పాట పాడి విరహ వేదన గురించి ఒక పాట పాడి మరీ చెప్పారు. అంటే వాళ్ళు కంప్లీట్గా మీ ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం, ఒకటిగా ఉన్నామనే ఉద్దేశంలో వాళ్ళు ఏదో లైఫ్ లీడ్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి మాధురి గారు వెళ్ళినప్పటి నుంచి సో అంటే మనీ పే చేసి వెళ్ళారు ₹1 కోటి వరకు అనే వార్త కూడా బయటగా ఒకటి గట్టిగా సర్క్యులేట్ అవుతుంది సార్. సో అట్లానే ఇప్పుడు ఒకవేళ విన్నర్ కాకుంటే హౌస్ ని లేపేస్తా అన్నట్లు శ్రీనివాస్ గారు అన్నట్లు. సో ఇవన్నీ అసలుకి ఎలా చూస్తారు? అవి నేను నమ్మను. ఎందుకంటే మేబీ మీరు అన్నట్టు అమౌంట్ ఇచ్చి కూడా వెళ్ళుండొచ్చు, అలాంటి కూడా ఉన్నారు. నేను విన్నాను కొంతమంది. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అప్పటి వరకు ఉన్న క్రేజు మరింత పెరుగుతుంది, నలుగురికి సుపరిచితులు అవుతారు కదా. అంటే రోజు ఒక 90 రోజుల పాటు, ఇప్పుడు 100 రోజులు ఆల్మోస్ట్ ఆల్. బట్ ఎవరు ఎన్ని రోజులు ఉంటారో చెప్పలేం. కనీసం ఒక 8 వారాలు ఉంటే 2 నెలలు ఉన్నట్టేగా. సో 2 నెలల పాటు ఉన్నామంటే మనం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళామని బయటకు వచ్చి అవి ఇవి చెప్పుకొని తిరగచ్చు, చూడొచ్చు. తద్వారా మనం కూడా ఆ ఇమేజ్ని పెంచుకొని మన ఇన్స్టాలో ఫాలోవర్స్ని వాటిని పెంచుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరైతే అప్కమింగ్ ఇది ఉన్నారో వాళ్ళు అట్లా పే చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మధ్యలో మీడియేటర్కి మేబీ అసలైన వాళ్ళు జియో హాట్‌స్టార్ కానీ మా బృందానికే కాకపోయి ఉండొచ్చు, లేదా బనిజాయ్ టీం కాకపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఈవిడ వెళ్ళడం అనేది ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్, పైగా అక్కడ టాస్క్లు కూడా డిఫరెంట్గా కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. కొంచెం దాన్ని ఏమంటారు, పోరాడి గెలుచుకోవాల్సినవి కూడా పెడుతున్నారు. అంటే మైండ్ గేమ్తో ఆడేవైతే ఏ వయసు వాళ్ళని వెళ్ళొచ్చు, కొన్ని ఫిజికల్ టాస్క్లు ఇస్తున్నారు, అలాంటివి అందరూ చేయలేరుగా. యాజ్ ఎ ఫిమేల్ గా ఆవిడ అంత బాగా ఆడలేకపోవచ్చు, బట్ మేనేజ్ చేస్తుంది. చూద్దాం ఆవిడ ఎన్ని వారాలు ఉంటుందో. అంతేగాని వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి వెళ్తుంటే వెళ్ళుండొచ్చు. బట్ ఆవిడ
దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారి యొక్క వ్యవహారము రాష్ట్రం అంతా వైరల్ అయింది కాబట్టి బిగ్ బాస్ వాడు కూడా వైరల్ అయిన వాళ్ళని తీసుకుంటాడు. అవును, ఇప్పుడు జనరల్గా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు 3 సినిమాలు డైరెక్ట్ చేశారు, వాడు ఎవరికి తెలియదు. బట్ అదే ఇన్స్టాలో వాడికి ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే వాడు తోపు. లేదా ఫేస్బుక్ లో వాడికి ఒక 10 lakhs వ్యూస్ వచ్చే వాడుకు ఉన్నాడంటే వాడు ఒక తోపు. యూట్యూబర్ అంట వాడి పేరు, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ అంట, లేదంటే దాని ఏదో రకరకాల ఇలాంటి పేర్లతోనే వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళనే తీసుకుంటున్నారు. సెకండ్ ఆప్షన్ సీరియల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే బిగ్ బాస్ వాడు ఆలోచన విధానం ఎలా ఉందంటే ప్రజలతో ఐ మీన్ వ్యూవర్స్ తో ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఎవరు? డైలీ సీరియల్ వారు కనెక్ట్ అవుతారు. సినిమా వాడు అంతగా కనెక్ట్ అవ్వడుగా. అవును, డైలీ సీరియల్ వాడు రోజు పలానా ఒక 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో సీరియల్ వస్తుంది కాబట్టి ఆ సీరియల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. రోజు ఎవరెవరు కనెక్ట్ అయిన వాడు ఆ సీరియల్లో ఈ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని తెలుసుకునే ప్రయత్నం. ఇన్స్టాలో ఫాలో వచ్చిన రోజు వాడు ఏదో ఒక సొల్లు వీడియోనో మంచి వీడియో ఏదో పెడతా ఉంటాడు, దాని ప్రకారం ఫాలోవర్ పెరుగుతూ ఉంటారు. ఇకపోతే బిగ్ బాస్ కాదు, జబర్దస్త్ లాంటి కమెడియన్స్ కూడా ఎక్కువగా వాళ్ళు వారానికి 2 ఎపిసోడ్స్ పెట్టినా యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ అవి వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాటిలైట్ కన్నా యూట్యూబ్ని ఎక్కువ నమ్ముకొని వెళ్తున్నారు కాబట్టి ఆ శాటిలైట్ వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. సో ఆ విధంగా ఇదవుతున్నారు కాబట్టి ఇమాన్యుల్ లాంటి వాళ్ళు వెళ్ళగలిగారు. ఇంకా సినిమా ఆర్టిస్టులు అంటే వెటరన్ వాళ్ళు వస్తున్నారు. సంజన ఉంది, ఆవిడ ఎప్పుడో బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో కొంచెం త్రిషా చెల్లెలుగా చేశారు, అంతవరకే తెలుసు. తర్వాత 2-3 తెలుగు సినిమాలు చేశారు కానీ పెద్దగా ఆడలేదు. ఆవిడ ఎవరికి పెద్దగా ఫెమిలియర్ కాదు. ఆ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నయ్యే ఆవిడకి కొద్దిగా పేరు తెచ్చిపెట్టింది. సో అట్లాంటి ఆర్టిస్టులని పెట్టడం ఎప్పుడో బిగ్ బాస్ ఇది సమరసింహారెడ్డి సినిమాలో నరసింహనాయుడు సినిమాలో లక్షపాప పాటతో ఎంట్రీ ఇచ్చిన ఆశా షైని, ఇప్పుడు ఫ్లోరా షైని ఏదో అటువంటి వాళ్ళు పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఈవిడ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం చూస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు టెక్స్టైల్ బిజినెస్ లో దిగారు, వాళ్ళ బోటిక్ అని రకరకాల బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి ఆ బిజినెస్ కి ఈ నేమ్ ఫేమ్ కూడా యాడ్ అవ్వాలి. యాడ్ అయితే ఏం చేస్తారు? ఇప్పటి వరకు 10,000 రూపాయలు అమ్మిన చీరని రేపటి నుంచి 20,000 అమ్ముతారా? బిగ్ బాస్ ఆవిడ దివ్యల మాధురి బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మాధురి గారిది బిగ్ బాస్ మాధురి గారు అంటారు రేపు పొద్దున. సో ఆటోమేటిక్గా పెంచుతారు. ఇప్పుడు అలేఖ్యా చిట్టి పికిల్స్ ఆవిడ అంతే కదా, మామూలుగా పికిల్ ఎంత 1/2 కిలో మహా అయితే 100 రూపాయలు, మంచి క్వాలిటీ 120 రూపాయలు ఏదే మన బయట స్వగృహ ఫుడ్స్ లాంటి వాటిలో కొంటే. సో దాన్ని ఈవిడ మరీ టూ మచ్ గా 200-300 అమ్ముతుందండి 1/2 కిలో. ఎవడో ఒక వేవర్ అడిగితే ఏమన్నాయి, అని ముఖం చూసేప్పుడు కొండమకమైన పరక ఆడ బూతులు తిట్టింది. ఆవిడ బూతులు తిట్టాక ఏమైంది? ఫేమ్ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే జనాల యాటిట్యూడ్ కూడా గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు పచ్చి బూతులు తిట్టినా వీడి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, వాడే కావాలి. దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి కూడా ఆ కుటుంబంతో పెద్ద గొడవలు అయ్యి పోలీసులు వచ్చి పెద్ద, అది కూడా కూటమి ప్రభుత్వంలో, మళ్ళీ ఈయన ఏదో వైసీపీ ప్రభుత్వంలో సేవ్ అవ్వాలి, కూటమి ప్రభుత్వం నిజంగా సేవ్ చేసింది దువ్వాడ శ్రీనివాస్ గారిని. అంత ఇష్యూ మీద పోలీసుల మధ్యలో నిలబడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ గారి అత్త, దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య, దువ్వాడ శ్రీనివాస్ గారి పాప, ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి నాన్న నోటుకు వచ్చినట్టు తిట్టినా పోలీసులు వచ్చి కాపాడారు కాబట్టి ఈ తర్వాత ఎక్కడికో అబ్స్కాండ్ అయ్యాడని వార్తలో చూసాం. తర్వాత ఇప్పుడు అతను దివ్యల మాధురితో కలిసి ఉంటున్నాడు. సో జనాల్లో ఎలా ఉందంటే గుడ్ ఆర్ బ్యాడ్, మన గురించి చెడుగా మాట్లాడుకున్నా పర్వాలేదు, మన గురించి నలుగురు అవహేళనగా మాట్లాడుకున్నా పర్వాలేదు, మన గురించి రకరకాలుగా ట్రోల్స్ చేసి నవ్వుకున్నా పర్వాలేదు, మనం నలుగురిలోకి వెళ్ళిపోవాలి. తద్వారా మెయిన్ ఏంటి? మనీ. ఆడికేంట్రా డబ్బులు ఉన్నాయి, ఆడు ఏదైనా చేస్తాడు, ఇట్లా అయిపోయింది. వాడు ఎంత అదో పని చేసినా ఎంత మంచి పని చేసినా డబ్బు ఉంటే అడిగట్రా, పైసలు ఉన్నాయి, సంపాదిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు రా. ఇలాంటి యాటిట్యూడ్లో మరి మంచి వాళ్ళు ఇలా గరికపాటి వారిని లేదంటే చాగటి వారిని పిలుస్తారు బిగ్ బాస్లోకి. అటువంటి వాళ్ళు వస్తే గొడవే అవ్వదుగా. ఇలాంటి వాళ్ళే కావాలి, ఆర్గ్యుమెంటే కావాలి, రేటింగ్ కావాలి, తద్వారా ఆడ పైసలు కావాలి. అంతేగాని ఫస్ట్ రాకపోతే లేపేస్తారంటే వాళ్ళు ఏమైనా చిన్న వాళ్ళు. నిన్న మొన్న కేసు కూడా పెట్టారు కదా, కరీంనగర్ కుర్రోలు ఎవరు గొడవ చేస్తామని, ఏం చేయగలిగారు? ఇంతవరకు ఏమీ తేలలేదు. మేబీ కోర్టుకి వెళ్తే ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు చూడాలి. ఈలోకి వీళ్ళు పెద్ద పెద్ద తలకాయలు కాబట్టి వీళ్ళు పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మాఫీ చేస్తారు. ఆడు ఎవరైతే పెట్టాడో వాడికే టైం వేస్ట్. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.